ఇదే ఉత్సాహం, ఇదే కేకలు 2014లో కాంగ్రెస్ విజయం సాధించేంత వరకు ఉండాలని మొట్టమొదటిగా మీకు విన్నవించుకుంటున్నాను. ఈ రోజున జరిగే ఈ అద్భుతమైన సదస్సు, ఎంతో ఉత్తేజంగా జరిగే ఈ సదస్సుని నిర్వహించాలని ప్రయత్నం చేసి ఇంత సక్సెస్ఫుల్ గా జరిగేందుకు కారణమైన మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారికి, మన యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్, మన రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి గులాం నబీ ఆజాద్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారికి, మాజీ పిసిసి ప్రెసిడెంట్స్కి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పొరబాక లక్ష్మి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఇతర కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసి ఇంత ఓపికగా, ఇంత సహనంతో, ఒక రకమైన కసితోటి ఈ యొక్క సభలోంచి స్ఫూర్తిని పొందాలని ఇక్కడికి విచ్చేసి ఒక నిబద్ధతతో మాకు ఒక దిశా నిర్దేశం కావాలి అంటూ ఎంతో ఓపికగా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి 50 మంది నిజమైన కార్యకర్తలు, నిజమైన శక్తి, ప్రాణవాయువు ఈ కాంగ్రెస్ అయినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, నాయకులకి, అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. అదే వద్దు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తన ఇమేజ్ పెంచుకోవాలని కానీ, వ్యక్తిగత పూజలు, వ్యక్తిగతంగా వాళ్ళు పైకి ఎదగాలి, ఈ రకమైన దీనికోసం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. మనందరం కలిసికట్టుగా కాంగ్రెస్ ని అత్యున్నత స్థానంలో ఉంచాలి, కాంగ్రెస్ ని పొగడాలి, కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలని మన ప్రజల్లోకి ధీటుగా తీసుకువెళ్ళగలగాలి. మనం పొగడాల్సింది, చేయాల్సింది ఏ పార్టీని నమ్ముకున్నామో, ఏ పార్టీ అయితే ప్రజలకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని మనం నమ్మి ఈ పార్టీలోకి వచ్చామో ఆ ప్రజల్ని అత్యున్నతమైన స్థానాలు ఉంచాలి. దానికి కారణభూతమైన నాయకత్వాన్ని, ఆ నాయకురాలని సోనియా గాంధీని మనం ఆ రకంగా ఉత్సాహపరుస్తూ ఆ పై స్థాయిలో ఉంచాలని, దానికోసమే ఈరోజు ఈ సభలో మనం వినియోగించుకోవాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ లో వచ్చినటువంటి కొంచెం ఈ డిస్టర్బెన్స్ తోటి నాతో చాలా మంది, దాదాపుగా కలిసిన అందరూ కూడాను, అరే చిరంజీవి గారు, మీరు గనక విలీనం చెయ్యకుండా ఉండుంటేనా ఇప్పుడు ఉండేది, మీ పరిస్థితి అబ్బో అసలు ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు మిమ్మల్ని, మీరు లేకుండా అసలు ఏమి ఉండేది కాదు, మంచి ఛాన్స్ పోగొట్టున్నారండి, విలీనం చేసేవారే కానీ కొంచెం ఆగాల్సిందని. చాలా తప్పు. నా వ్యక్తిత్వం కోసం, నా స్వార్థం కోసం, నా స్వలాభం కోసం నేను రాజకీయాలకు రాలేదు. నేను వచ్చింది, నాకు ఈ ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, ఇక ప్రజలకు ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలని తప్పనే తప్ప నేను ఒక్కడిని నాయకుడిగా ఉంటూ ఆ రకంగా నేను ఒక చరిత్రలో మిగిలిపోయేలాగా ఉండాలన్న ప్రయత్నంతో నేను పార్టీ పెట్టలేదు. సామాజిక న్యాయం జరగాలి, ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల వారు అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, దానికోసం నేనేమి చేయగలను అన్న ఒకే ఒక ఆశయంతో నేను వచ్చాను. కానీ వచ్చినందుకు అనుకున్న ఫలం నాకు దక్కకపోయినా దక్కిందే పరమావధిగా 17% ఆషామాషి విషయం కాదని విఘ్నులు, పెద్దోళ్ళు ఎంతో మంది చెప్తారు. ఇంత పర్సంటేజ్ ఒక కొత్తగా పార్టీ పెట్టింది రావడం అనేది చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డు చిరంజీవి సాధించాడు. అంటే ప్రజల్లో తనకి ఎంత ఉన్నది అన్నది అది తెలిసొస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో విలీనానికి ముందు సమయంలో కాంగ్రెస్ పార్టీని కూలదొయ్యాలని, నిర్వీర్యం చేయాలని ఒక అధికార దాహంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఏ పార్టీ అధినేత్రితోటైతే ఈ రోజున ఇంత వాళ్ళు ప్రాపకం పొందారో, అధికారం దక్కించుకున్నారో, ఎంతో రకంగా దాన్ని లబ్ధి పొందారో, అలాంటి వాళ్ళు ఆ అధినేత్రినే అన్ని రకాలుగాను కించపరుస్తూ, తోలనాడుతూ ఈ పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు సరిగ్గా సమయంలో నాకు అన్ని రకాల మద్దతుగా నిలబడతానని చెప్పాసా అని అనిపించింది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన
మన తీర్పుతోటి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలానే కాంగ్రెస్ ని పడదోయాలి, కూలదోయాలనే ప్రయత్నం కుటిల యత్నాలు చేస్తుంటే నేను భరోసాగా ఇచ్చి నిలబడాలన్న చిత్తశుద్ధితోటి ప్రజా తీర్పుకి బాసటగా ఉండాలని చేసిన ప్రయత్నానికి సోనియా గాంధీ గారు చాలా గౌరవప్రదంగా ఏకే యాంటనీ లాంటి మనిషిని పంపించి నా దగ్గరికి వారిని ఆహ్వానించినప్పుడు వారు మీలాంటి వారు మాతో చేరితే గనక మనం చాలా చక్కగా చేయగలం, మీ ఆశయాల్ని మేము అన్ని రకాలుగాను మా పార్టీతోటి భావస్వారూప్యమైన పార్టీ కాబట్టి రావాలని కోరుకున్నప్పుడు నాకు ఒక క్షణం అనిపించింది, ఎలాంటి నాయకురాలు, ఎలాంటి త్యాగాలు చేసిన నాయకురాలు, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు, నిస్వార్థంగా కేవలం పేదల పట్ల ఆవిడ మక్కువ, పేదల పట్ల ఆవేదన, పేదలు పైకి రావాలి అది ఒక నిబద్ధత ఉన్నటువంటి త్యాగమై సోనియా గాంధీ. ఆ కుటుంబం చూస్తే గనక ఇందిరాగాంధీ గారు వాళ్ళు ఆస్తులు త్యాగం చేశారు, పదవులు ఎన్నో రకాలు త్యాగం చేశారు, ఆఖరికి ప్రాణాలను కూడా త్యాగం చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలా ఒక రకమైన డిప్రెషన్కి, ఒక రకమైనటువంటి ఒక లోన్లీనెస్కి సోనియా గాంధీ గారు లోనై కొన్ని సంవత్సరాల పాటు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే నిజంగా హృదయ విదారకమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తిరిగి నేను నా జీవితం గురించి ఆలోచించుకోవడం కాదు, నేను ఏదైతే గనక రాజీవ్ గాంధీ కలలు కన్నారో, రాజీవ్ గాంధీ దేనికోసం అయితే తపన పడ్డారో అలాంటి పేద ప్రజానీకాల కోసం నేను బాధ్యత స్వీకరించాలి, నేను పార్టీ పగ్గాలు మళ్ళీ చేపట్టాలని వారు సోనియా గాంధీ గారు మళ్ళీ ఆ బాధ నుంచి తేరుకుని పార్టీ పగ్గాలు 99లో ఆవిడ చేపట్టిన తర్వాత మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది, పార్టీకి ఎక్కలేని జవసత్వాలు వచ్చినాయి. ఆ రకంగా ముందుకు సాగుతూ ఈ రోజున మనం ఇంత స్థితిలో ఉన్నాము అని అంటే గనక ఇంత ఇదిగా కాంగ్రెస్ని చూసి మనందరూ గర్వపడుతూ కాంగ్రెస్ నా కుటుంబం, మా నాయకురాలు సోనియా గాంధీ గారు అని మనందరూ గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది వారి త్యాగం మూర్తి, త్యాగం చేసినటువంటి విధానం, దేశం కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసంగా వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆ యొక్క జీవితం వారికి అంకితం చేసిన విధానానికి మనందరం వాళ్ళకి దాసోహం. నేను కూడా అదే విధంగా ఆలోచించాను. ఈ రోజున నా ఆశయం సామాజిక న్యాయం జరగాలి, అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాలి. ఇది కేవలం ఒక లౌకికవాద పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ, ఒక నిబద్ధత ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి త్యాగమై ఉన్నటువంటి పార్టీ, నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పార్టీతో నేను విలీనమైతే నా ఆశయం నెరవేరుతుందని బేషరతుగా, ఎక్కడ షరతులు లేకుండా, నాకు ఇది కావాలని అడగకుండా, నా వాళ్ళకి ఇది చెయ్యండి అని అడగకుండా నేను మీ ఇష్టం ఖచ్చితంగా చేరిపోతాను. అయితే నా ఆశయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల వారి కోసం, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి చేపట్టే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందే నిధులు ఏమన్నాయో పూర్తి స్థాయిలో అందట్లేదు, వాటిని చట్టబద్ధ కల్పించే దిశగా మీరు చేయండి. అలాగే పోలవరం ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా రావాలి, జాతీయ గుర్తింపు రావాలి, ఆ రకంగా చేయండి. ఎవరి ప్రజలకి, పేద ప్రజానికానికి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేసే దిశగా, అవి క్రమం తప్పకుండా పాటించే దిశగాని ఇలాగా కొన్ని షరతులు పెట్టాను తప్ప నా వ్యక్తిగత షరతులు కానీ నా వాళ్ళకు కావాలని షరతులు పెట్టలేదు. అది మరీ వారిని చాలా చాలా సంతోషింపజేస్తూ మీరు ఏవైతే అనుకున్నారో అదే ఆశయంతో, అదే సామాజిక న్యాయంతో మేము ముందుకు వెళతామంటూ ఆ రోజున మనసు విప్పి మరొకటి మాట్లాడారు. మేము ఎంతసేపటికి పేద ప్రజానికాల గురించి ఆలోచిస్తాం కాబట్టే అవినీతి జరగకుండా ఉండటం కోసంగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మేము రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కుని చట్టం చేశామని చెప్పారు. అలాగే చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉండేలాగా రైట్ టు ఎడ్యుకేషన్, ఎవరు ఆకలి బాధలు అనుభవించకూడదు, ఉండకూడదని రైట్ టు ఫుడ్, ఇది ఈ రకంగా చేస్తున్నాం. అలాగే మహిళలకు వాళ్ళకి 33%, 30% వాళ్ళకి అన్ని రకాలుగాను వాళ్ళకి అర్హత ఉండేలాగా, రాజ్యాంగంగా ఉండేలాగా మహిళా బిల్లును తీసుకొచ్చే దిశగా మేము చిత్తశుద్ధితో ఉన్నామని వారు చెప్పడం, ఇలాగా అన్ని రకాలుగా వారు ఉన్నారు. ఏది చూసుకున్నా సరే ప్రజా సంక్షేమమే తప్ప మరొకటి కాదు వారికి. అలాంటి గొప్ప నాయకురాలతో నేను చేతులు కలిపి అలాంటి నాయకురాలతో విలీనం చేస్తుంది ఈ రోజు నిజంగా గర్వపడుతున్నాను తప్ప ఏ రకంగానూ కూడాను నేను ఆలోచించట్లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలు రావడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక్కరు ఆలోచించండి, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకైనా సరే నాయకత్వపు పటిమ,
అలాగే భవిష్యత్తులో నాయకులు యువ నాయకులు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ లేదు. భవిష్యత్తులో నాయకులు ఎవరిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి ఈ తరుణంలో మనకి రాహుల్ గాంధీ ఉన్నాడు భవిష్యత్తులో. కాబట్టి 125 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఢోకా లేదు. మనకి మరీ యువ నేతలు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, మీలాంటి యువకులు ఉన్నారు, ఇక్కడ మన యువ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ యువకులు ఉన్నటువంటి ఈ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో శక్తివంతంగా ముందుకు వెళ్తుంది తప్ప ఈ రోజున ఎవరైతే అధికార దాహంతో ఉండి కేవలం వాళ్ళ అధికారమే తప్ప మరొకటి కాదు, అలాంటి వాళ్ళు అవినీతి పరులు, స్వార్థపరులు, అధికార దాహంతో ఉండే వాళ్ళు ఈ రోజున మన పార్టీని అన్ని రకాల నిర్వీర్యం చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తూ జోరుగా ముందుకు వెళుతూ వస్తున్నటువంటి జనాలను చూసేసి ఇక మనదే భవిష్యత్తు అని వెళుతుంటే అది వాళ్ళ యొక్క అసత్యపు ప్రచారంలో మనం గబుక్కుని లోబడిపోకూడదు. ఆ రకంగా వాళ్ళ మైండ్ గేమ్కి మీరెవ్వరూ కూడా లోబడిపోకూడదు. ఇది కేవలం సైకలాజికల్గా వాళ్ళు ఆడుతున్న నాటకానికి మీరందరూ కూడాను సమాయుతమై ఒక అవేర్నెస్ తోటి ఉండాలి, జాగరూకతతో ఉండాలి తప్ప ఆ ట్రాప్లో మాత్రం మీరు పడవద్దు. అలా పడి గబుక్కుని ఏమో అని మీరు అనుకుంటే గనక మన నీడని మనం కూర్చున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కునే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కార్యక్రమం ఈ రోజున ఏవైతే కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ రోజున పేద ప్రజల కోసం చేస్తున్నాయో వాటిని మీరు ముందు జీర్ణించుకోండి, అవగాహన పెంచుకోండి, కింది స్థాయి వరకు కూడా మీరు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చెప్పి తెరాలి. చెప్పండి, రైతులకి ఎవరైనా ప్రభుత్వం చేసింది అంటే అది మొట్టమొదటిసారిగా మనకి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 74,000 కోట్లు ఒక్కసారిగా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడ ఉందా అంటే ఎక్కడ లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో జరిగింది. దాదాపు మన రాష్ట్రానికి 13,000 కోట్లు వచ్చినాయి అంటే కనుక అది మన కాంగ్రెస్ ఘనత తప్ప మరొకటి కాదు. అలాగే చేనేత కార్మికులకి దాదాపుగా 3,300 కోట్లు ఒక్కసారిగా వాళ్ళకి రుణమాఫీలు చేశారంటే ఆ ఘనత కాంగ్రెస్ది. ఇది మనం చెప్పుకోగలగాలి. అలాగే యువతకు, మహిళలకు పెద్దపీట వేసే దిశగా, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా అక్కడ లోక్సభ స్పీకర్ కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కానివ్వండి, ఈ రకంగా ఎన్నో స్థాయిల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఘనత కూడా సోనియా గాంధీ కాంగ్రెస్దే తప్ప మరొకటి కాదు. ఈ రకంగా చెప్పాల్సి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి గురించి చెప్పాల్సి వస్తే కనుక గతంలో రైతుల గురించి ఎవరు పట్టించిన దాఖలాలు లేవు. రైతుల్ని అన్ని రకాల నడ్డి విరగొట్టిన ప్రభుత్వాలు 9 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో గత ప్రభుత్వం చేస్తే అలాంటి రైతులకు ముఖ్యంగా 80% ఉన్నటువంటి కౌలు రైతుల కోసం పట్టించుకున్నటువంటి ఒకటే ఒక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అది కిరణ్ కుమార్ రెడ్డి వారి సారథ్యంలో సోనియా గాంధీ ఆశీస్సులతోటి రుణ గుర్తింపు కార్డులు కౌలు రైతులకు ఇచ్చి కౌలు రైతులకు భుజం కాసి బాసలుగా నిలబడేటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పదే విద్యార్థులకు ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇవ్వటం లేదు అంటారు. మనం చెప్పగలగాలి. ఇదివరకు కేవలం 4,000 కోట్లు అయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు అది దాదాపు 8,000 కోట్లు వాళ్ళ కోసం వెచ్చిస్తున్నామంటే మనం ఎంత పెద్ద ఎత్తున వాళ్ళకి ఆ రకంగా సహకారం అందిస్తున్నాము. విద్యకు విద్యార్థులకు మనం ఎంత రకంగా బాసరగా ఉన్నాము. ప్రతి వెనుకబడిన తరగతుల వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని రకాల మనం భరోసా ఇవ్వాలని మనం ఈరోజు చేయగలుగుతాం. అవి మనం చెప్పగలగాలి. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడాను రాజీవ్ యువ కిరణ్ అని చెప్పి లక్షల్లో మన వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా వెళుతున్నాం. అది మనం అందరికీ చెప్పగలగాలి. ఏదైనా సరే ఎన్నో పథకాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర చేస్తూ ఆయన మేము చేసిన వాటిని కాపీ కొడుతుంది కాంగ్రెస్ అంటున్నారు. చాలా ఇది ఒక జోక్. ఇది ఆయనవి మనం కాపీ కొట్టడమా అంటే? 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆయన 5 రూపాయల పైన చేశారు ఆయన ఆ రోజుల్లో. ఆ 2 రూపాయల కిలో బియ్యాన్ని 1 కిలో బియ్యం 1 రూపాయి చేయటం అన్నది అది ఆయన కాపీ కొట్టడమా? ఆయన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అంటే అస్సలు ససేబ్రా కుదరదు. అలా రైతులకు నష్టపరిహారం ఇస్తే పోతుంటే కనుక కేవలం మళ్ళీ ఆ నష్టపరిహారం కోసం ఆత్మహత్య మరీ పెరిగిపోతే అందుకు చస్తారు. కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదని ఆయన ఇచ్చారు. మనం రైతులకు అన్ని విధాలుగా త్వరితగతిన పెద్ద మొత్తంలో మనం రైతులకు మన నష్టపరిహారం ఇస్తున్నాం. అది ఆయన కాపీ కొట్టడమా? విద్యుత్ ఛార్జీలు ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన అని వాటి మీద అలా ఇస్తే కనుక తీగల మీద బట్టలు వేసుకోవాలి తప్ప మరొకటి లేదన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఉచిత కరెంటు మనం ఇవ్వడం అన్నది మనం కాపీ కొట్టడమా? అలాగే రైతులకు ఆయన హయాంలో 1,200 ఇచ్చారేమో నష్టపరిహారం ఇది పంట మీద. అలాంటిది ఈ రోజున మనం హెక్టారుకు గతంలో 4,000 రూపాయలు
4,000 రూపాయలు ఇచ్చాం. అది ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు 6,000 కాదు కదా 10,000 రూపాయలు దాకా హెక్టార్కి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే అది మనం చెప్పగలగాలి. అది ఆయన చూసి మనం కాపీ కొట్టడమా? ఈ రకంగా చూసుకుంటే కనుక ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడాను పూర్తిగా అవగాహన పెంచుకుని మీరు ఆ రకంగా ప్రజలకు తీసుకువెళ్ళాలి తప్ప అవతల వాళ్ళ మాటల్ని అవతల వాళ్ళ అవసరపు ప్రచారాన్ని నిజం కాబోలనుకుంటే ఒక నైరాశ్యాలు ఉండిపోతే కనుక అది పార్టీకి దెబ్బ. కింది స్థాయి నుంచి మనం బలహీనపడిపోతాము. కాబట్టి నిజమైన బలం కాంగ్రెస్ ఉందంటే అది నాయకులైన మమ్మల్ని చూసి కాదు, మేము చూసి కాదు, మిమ్మల్ని మీరు చూసి. ఇందాక హనుమంతరావు గారు అన్నారు, అరే మీరయ్యా నిజమైన కార్యకర్తలు, మీరు లేకపోతే మేమేందయ్యా, మీరు బలంగా ఉండాలా అన్నాడు. అది కరెక్ట్. అది ఆ మాట నేను సత్యము. ఎందుకంటే కింది స్థాయిలో మీరు బలంగా ఉంటే, మీరు ఉత్తేజంగా ఉంటే, మీరు ఎనర్జెటిక్గా ఉంటే ఆ ఎనర్జీ తోటి మేము ఏవైనా చేయగలం. కాబట్టి మీరు ఎక్కడ కూడాను నిస్సత్వంగానో నీరసంగానో ఏమిటో అని అనుకోవద్దు. ఎస్, అయితే మీకు ఒక దిశ నిర్దేశ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మీకు పదవులిచ్చి బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత మాకున్నది. మీకు ఒక హోదా ఇవ్వాలి, ఒక పని కల్పించాలి. దానికోసమని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక కనెక్టివిటీ ఏర్పడాలి. ఆ విషయంలో జాప్యం జరుగుతుంది. ఎస్, ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటామో అదేవిధంగా తప్పిదాలను కూడా చెప్పుకునే దిశగా ఈ రోజున ఈ వేదిక మనం వినియోగించుకోవాలి. త్వరితగతిన ఇవ్వండి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి ఆ పని మీద పడతారు. వాళ్ళ పని మీద పడి మన పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారు. ఆ రకంగా జిల్లా స్థాయిలో ఈ రోజున డీసీసీ ప్రెసిడెంట్ వేశాం. ఆ తర్వాత ఆ డీసీసీ ప్రెసిడెంట్స్ ఎంతవరకు మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలో వేశారు, ఏమేమి సమావేశాలు చేస్తున్నారు, వాళ్ళకి గైడ్ లైన్స్ ఏమి ఇస్తున్నాం అనేది ఎంతవరకు మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాము, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నిర్దేశించాము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చామనేది ఆలోచించుకోవాలి. దానికి టైం ఎక్కువ వృధా చేయొద్దు. వాళ్ళు ఆ పనిలో ఉంటే కనుక అది చాలు అవతల వాళ్ళకి సమాధానం. మనం ఏం చేస్తాం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకున్నట్టు చెప్పుకోకల అవి మీ చేతల్లోనే సుస్పష్టం అవుతాయి. కాబట్టి కింది స్థాయి నుంచి కార్యకర్తలు కనుక మనం సమాయుత్తం అయితే 100% అవతల వాళ్ళు ఎవరైతే అబద్ధాల మీద బతుకుతున్నారో, ఎవరైతే మభ్యపెట్టి బతుకుతున్నారో, ఎవరైతే మీడియా ఉండి ఆ మీడియా ద్వారా ఉన్నది లేనట్టుగా చెబుతున్నారో, చేస్తున్నది కాంగ్రెస్ చేస్తున్నవి ఏవి చేయట్లేదు అబద్ధం చెప్తారో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆ సమాధానం చెప్పవలసిన మేము కాదు, ఈ మైకుల ద్వారా ఇక్కడ మేము చెప్తే కాదు, మీరు చెప్పాలి. మీరు కార్యరూపంలో రంగంలో దిగి మీరు చెప్పాలి. చెప్పండి, ఏం తక్కువ చేస్తున్నారు? ఈ రోజున బీజేపీ పార్టీలు ఉన్నాయి, అలాగే వామపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో ఈ రోజు 2 ఉభయ సభల్లోనూ ఈ రోజున FDI విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని మన దేశంలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నం చేస్తుంటే అదేదో చెయ్యకూడదు నేరంగా, అది ఇప్పుడు గతంలో చేయని ఘోరంగా ఈ రోజున వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. నిజంగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చిందే వాళ్ళు. మొత్తం 100% విదేశీ పెట్టుబడులకి విదేశీయులకి అప్పచెప్పేద్దామని చేసే ప్రయత్నంలో అప్పట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు కాదు, వాటిని సరళీకృతం చేసి విన్ విన్ సిచ్యువేషన్, వాళ్ళు బాగుపడాలి, మనం బాగుపడాలి, మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్న ప్రయత్నంలో మనం ఆ రోజున కొంచెం వాటిని వ్యతిరేకించిన మాట వాస్తవం. దాన్ని సరళీకృతం చేసి ఉభయలకి అది ఆమోదయోగ్యం ఉండేలా చేసి ఈ రోజున చేస్తే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం రాజకీయం చేయడమే తప్ప నిజంగా మన దేశం ఆర్థికంగా బలోపేతం అవడం కోసంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడం తప్ప మరొకటి కానే కాదు. వామపక్షాలు ఉన్నాయి, వాళ్ళేమో చైనాలో అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళకి గురువో దేవుడో అలాంటి మావో పుట్టిన దేశమైనటువంటి చైనాలో ఈ యొక్క ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అక్కడ ఆమోదం. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ప్రమాదం, మనం చేయకూడదు, అలా అడ్డుపడతారు. అర్థం పర్థం ఇది కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసంగా, వాళ్ళ యొక్క అస్తిత్వం కోసంగా చేస్తున్న ప్రయత్నం మరొకటి కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున చైనా ఆర్థిక వ్యవస్థలో బలోపేతమయ్యి అమెరికాకు నువ్వా నేనన్న స్థాయిలో ఎదిగిపోయిందంటే కేవలం ఈ యొక్క వాళ్ళ యొక్క రంగంలో, వాళ్ళ యొక్క ప్రతి రంగంలో కూడాను విదేశీ పెట్టుబడులు వాళ్ళు ఆహ్వానించబట్టే. అయితే దాన్ని మనం పూర్తి స్థాయిలో కాకుండా మనం ఒక 51% 49% ఈ యొక్క విధానంలో మనం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రతి ఒక్కరు దాన్ని ఏదో ఇదైపోతున్నారు. నిజంగా పెద్దలు చాలా మంది విపులంగా మాట్లాడారు కాబట్టి దాన్ని డీటెయిల్గా మాట్లాడదలుచుకోలేదు. అది మనకు మేలు చేసేదే, మన కింది స్థాయి రైతులు వీళ్ళందరికీ మేలు చేసేదే, చిల్లర వర్తకాలకి మేలు చేసేదే. 11 లక్షల మంది ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంటుంది తప్ప ప్రతి చోట కూడా అది ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం కానీ వాళ్ళు చెప్పేటువంటి
మాటలకి ప్రలోభానికి లోపడిపోయి ఏమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం దీంట్లో కొట్టాలి. ఎఫ్డీఏ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడేది తప్ప అది మన దేశ ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో సూపర్ పవర్ కంట్రీగా మన అయ్యే దిశగా ఉపయోగపడుతుంది తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇవి చెప్పగలగాలి మనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు ద్వంద్వ వైఖరి, అందుకునే కాబోలు ఇలా అంటారు ఆయన, అది వేరే విషయం. అది ఎందుకంటే రాజ్యసభలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వచ్చారు. ఆయన హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ అన్నది కేవలం ఈ రకమైనటువంటి ఇదే ఒక మేసీసు లేదా వాల్మార్ట్ లాంటి ప్రయత్నం, అది కూడా అలాంటి ఇదే సంస్థే. ఆయన హెరిటేజ్ అనే వాల్మార్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సరిగ్గా ఓటింగ్ జరిగే సమయంలో ఒక పత్రికలో ప్రధానంగా పడింది, వీళ్ళు నష్టాలు సవి చూస్తున్నారు దాదాపు 20 కోట్లు. కాబట్టి మేము ఎవరైనా విదేశీయులు వచ్చి మా దాంట్లో పెట్టుబడి పెడితే కనుక వారిని వెల్కమ్ చేస్తాము. ఆ రకంగా మా హెరిటేజ్ నష్టాల నుంచి బయటపడి మరింత లాభాలు పడి ఆ రకంగా ఉంటుందన్నది సుస్పష్టంగా చూడండి. రాజ్యసభలో దీని మీద ఓటింగ్ జరిగే 2 రోజుల ముందు ఒక ప్రముఖ పత్రికలో బిజినెస్ దాంట్లో ఈ హెరిటేజ్ గురించి పడింది. అంటే ఇక్కడ మీకేమో విదేశీ పెట్టుబడులు కావాలి మీ హెరిటేజ్ బాగుపడటానికి, మీ హెరిటేజ్ సంస్థలకి. అవతల మాత్రం ఓటింగ్ లో మీరు పాల్గొన్నారు, మీరు మాత్రం వ్యతిరేక ఓటు వేస్తారు. ఇది ఏంటిది? ఇది ద్వంద్వ వైఖరి కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. చెప్పండి, మీకైనా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయండి. అందులో తప్పొప్పులు మీరు సరిచేసి మీరు సజెషన్స్ ఇవ్వండి. ఆ రకంగా మేము మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడం కోసం మనం చేసే ప్రయత్నంలో మీరు కూడా కొమ్ము కాయండి. ఆ రకంగా ప్రజలు హర్షిస్తారు. మీరు చేసే ఈ పాదయాత్రలు, ఇది పాదయాత్రలు కాదు, ఇవి కేవలం దాహయాత్రలు, అధికార దాహయాత్రలు తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఇక మీదట అధికారమే ప్రధానంగా వెళ్తున్న మీరు మా గురించి కామెంట్ చేసే అర్హత లేదు. కాబట్టి ఇక మీ మీద ఎంత మీరు ప్రయత్నం చేసినా, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా సరే మీరు మనుషుల మధ్యలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనుషుల మనసుల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేయండి. అది కాంగ్రెస్ ఒక్కడే మనుషుల మనసుల్లోకి వెళ్తుంది, శాశ్వతంగా వెళ్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇక మరొక పార్టీ కేవలం అధికారంలో నాన్నగారు ఉన్నప్పుడు తన స్వార్థానికి వినియోగించుకుని అవినీతిమయంతో ఈ రోజున సామ్రాజ్యం కట్టుకుని ఆయన ఎక్కడో చెంచులగూడలో ఉంటే కూడా అక్కడి నుంచి కూడా సెల్ ఫోన్లతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఈ రోజున తనే భవిష్యత్తు ఇంక ఏమీ లేదు అని చెబుతున్నారు. మీరెవరూ కూడాను అలాంటి వాటిలో ప్రలోభపడు, అలాంటి వాటికి మీరు మోసపోయో చేయొద్దు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకి, ప్రజానీకానికి ఎలాగైతే కనుక బడుగు బలహీన వర్గాల కోసంగా ఎస్టీ సబ్ ప్లాన్ ని చట్టబద్ధత ఏర్పాటు చేశారు, అది వాళ్ళ కోసం ఆలోచిస్తారు. అలాగే రాబోయే రోజుల్లో బీసీల కోసంగా, మైనార్టీల కోసం కూడా అలాంటిది ఖచ్చితంగా పెట్టి తీరాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. ఖచ్చితంగా చెయ్యండి. ప్రతి వాళ్ళకి కూడా మీరు అన్ని రకాలుగాను మనం మద్దతు ఇవ్వాలి, సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ మీరు తెలియజెప్పాల్సి ఏంటంటే, మీ అందరి గురించి ఆలోచించేటటువంటి ఒకే ఒక పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో విజ్డమ్ ఉండి, ఆ యొక్క విచక్షణ ఉండి, తల్లి యొక్క భావాలని, ఆ భావజాలని పుడుకుపుచ్చుకున్న నాయకుడు, యువ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి చేయడం కోసంగా మనందరం కూడా సమాయత్తం కావాలి. 2014లో ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చి తీరాలి. నేను కూడా ఈ రోజున ఒక నాయకుడిలా కాకుండా మీలో ఒక వ్యక్తిగా, మీలో ఒక సైనికుడిలాగా నేను ఖచ్చితంగా ఉంటాను. రాబోయే రోజుల్లో 2014లో మళ్ళీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, దేశంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తాం. మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన మోటివేట్ చేసే విధంగా 2-వే కమ్యూనికేషన్, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒక సజావైన 2-వే కమ్యూనికేషన్ కావాలి. అది లోపల ఉంది, అది సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకునేందుకు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి సమావేశాల ద్వారా అర్థమవుతుంది. కింది స్థాయిలో సమస్యల్ని, వాళ్ళకు ఉండేటటువంటి లోపాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసంతృప్తుల్ని, ఇవన్నీ కూడా మేము తెలుసుకుని దాన్ని సంతృప్తి పరచాలి. ఏదో మనం చెప్పాము, లేదా స్పీచెస్ ఇచ్చాము, ఇలాంటి సదస్సులు నడిపిస్తాము, ఇంకా సరిపోతుందని కనుక మనం రిలాక్స్ అయ్యామా, ఏమీ ఉపయోగం లేదు. ఇలాంటి సదస్సుల మూలంగా ఉపయోగం లేదు. వాళ్ళకి దిశ నిర్దేశం అనేది ఒక డైరెక్షన్ మనం ఇచ్చి వాళ్ళు సమాయుత్తం చేసిన రోజున మనం ఏమీ చాలా హాయిగా, చాలా నిర్భయంగా ఉండొచ్చు. రాబోయే రోజులు కాంగ్రెస్ వేనని చాలా సంతోషం. మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు, ఇదే రకమైనటువంటి ఓపికతో, ఇదే రకమైన నమ్మకంతో, ఇదే రకంగా మీరందరూ సమాయుత్తం అయితే 2014 మనదే. జై హింద్.
ఇంకా చాలా మంది ఇంకా మాట్లాడాలని చాలా మంది అడుగుతున్నారు. మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంకా పెద్దలందరూ కూడా అడుగుతున్నారు, అలాగే పెద్దలు కూడా అడిగారు. కానీ సమయాభావం వల్ల మరి కంక్లూజన్ చేసే ముందు మన యువజన కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్ర రెడ్డిని 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఆఖరిగా జనగణమన అయ్యే వరకు మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జనగణమన అయ్యే వరకు ఈ సభని అందరూ కూడా మనం జయప్రదం చేసుకోవాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. వంశీచంద్ర రెడ్డి. సభకు నమస్కారం.